ఇంటికి వచ్చేస్తావు కదా శ్రీ. అమ్మా నువ్వే ఎలాగో అలా డాడీకి చెప్పి క్యాన్సిల్ చేసేమ్మా. కాలేజ్ లో ఏ అబ్బాయితో అన్న రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నావా? రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తేనే వద్దని చెప్తారా? ప్లీజ్ అమ్మా నువ్వే చెప్పేయమ్మా. మీ నాన్నకి నేను సమాధానం చెప్పలేను. నువ్వేం చేస్తా నాకు తెలీదు. 6 గంటలకల్లా ఇంటికి వచ్చాయి. శ్రీ ఎక్స్క్యూజ్ మీ. ఏమైంది శ్రీ? ఒప్పుకున్నారా? లేదు శ్రీ నువ్వు లేకుండా నన్ను నేను ఊహించుకోలేను శ్రీ. ఏమైంది? నువ్వెందుకు వెళ్తున్నావు? వద్దు వచ్చేసి వద్దు శ్రీ నా మాట విను. శ్రీ శ్రీ జాగ్రత్త లే, నెమ్మదిగా లే. నీకేం కాలేదుగా? శ్రీ చూసావు కదా ఎంత రక్తం పోతుందో. ఎవరో తెలియని అతని కోసం ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నావు? హెచ్ఓడి గారికి నేనేం సమాధానం చెప్పాలి? మేడం దెబ్బ తగిలింది నాకు, మీరు కంగారు పడతారేంటి? ఎప్పుడు వినిపించదు. ఏ హాస్పిటల్ కి తీసుకెళ్తున్నారు సార్? 20 కిలోమీటర్లకు హాస్పిటల్ లేదు. ట్రాఫిక్ లైన్ రూట్ లో వెళ్ళాలి. మిగతా స్టూడెంట్స్ అందరినీ వదిలేసి నేను నీతో రావటం కుదరదు. ఇప్పుడు నువ్వు వెళ్ళాక ఏ హాస్పిటల్ అడ్మిట్ అయ్యావు ఇమీడియట్ గా నాకు ఫోన్ చేసి చెప్పమ్మా. చేస్తావు కదా? టేక్ కేర్. శ్రీ భయపడకండి, మెల్లగానే చేస్తాను. ఒక్కదాని అన్నవని భయమేస్తుందా? భయమా? నాకా? చూస్తుంటేనే అర్థమవుతుంది. నీకు భయమేస్తే నా టెడ్డీ చెయ్యి నువ్వు పట్టుకో. టెడ్డీ మన పక్కనుంటే మనం సేఫ్గా ఉంటాం. దీనికి బ్యాటరీ వేస్తే నడుస్తుంది మనతో పాటు. మనం మాట్లాడితే అది కూడా మాట్లాడుతుంది. టాకింగ్ టామ్ లో అన్నమాట. క్యూట్. ఏమైంది డాక్టర్? ఏమి లేదమ్మా, హెమోగ్లోబిన్ లెవెల్ కొంచెం తక్కువగా ఉంది. జస్ట్ ఒక చిన్న ఇంజెక్షన్ ఐవీలో చేస్తాను. You will be all right quickly. అక్కకి ఇంకా లేదు, ఇప్పుడే వచ్చేస్తుంది. ఇట్స్ డన్ డాక్టర్. ఫుల్ బాడీని కంట్రోల్ చేసే నర్వస్ సిస్టమ్ మొత్తం అరెస్ట్ అయిపోయింది. ఇప్పుడు తను కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఇలా రక్తం అది రాకుండా జస్ట్ స్టిక్కర్ వేస్తే సరిపోతుంది కదా. ఈ బార్ కోడ్ ఎన్ని రోజులైనా చెరిగిపోదు. అన్నిటికీ ఒక కారణం ఉంటుంది. తను కళ్ళు తెరిచి చూస్తుంటే చాలా భయం వేస్తోంది. డాక్టరే భయపడితే ఎలా? నేను కూడా ఒక మెడికల్ జర్నల్లో చదివాను. ఒక పేషెంట్కి ఫుల్ బాడీ అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేశారు. తను 6 నెలల తర్వాత స్పృహలోకి వచ్చాక కూడా ఆ డాక్టర్స్ ఏమేం మాట్లాడారో పర్సనల్ ఇన్ఫర్మేషన్ తో సహా చెప్పిందంట. బయట నుండి
ఫుల్ ఆపరేషన్ ని తను మూడో వ్యక్తిగా చూసినట్టు రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఆ టైంలో అదంతా చూసింది తన బాడీనా, బ్రెయినా లేక దెయ్యమయ్యా? ఎంత డాక్టర్ చదివినా దెయ్యం కథలో సైన్స్ని కలిపి చెప్పడం మన స్పెషాలిటీ అయిపోయింది. యా దట్స్ రైట్. యా ఇట్స్ గాట్ ఎ పాయింట్. సడన్ గా లేచి నా మీద అటాక్ చేసింది. మరి ఇంత మెడికేషన్ తట్టుకుని ఎలా లేచి నడవగలిగింది? తను పూర్తిగా స్పృహ కోల్పోలేదు. తన బాడీ ఏదో కంట్రోల్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఈ అమ్మాయి కనుక చనిపోతే ఇప్పటి వరకు చేసినంత వేస్ట్ అయిపోతుంది. లాగిపెట్టి ఒక్కటి ఇచ్చాను చూడు, కింద పడిపోయింది. లేకపోతే వేరేలా ఉండేది.
ఇదేంట్రా టెడ్డీ బ్యాటరీ లేకుండా పనిచేస్తుంది? నోరు మూసుకొని పడుకోరా, లేదంటే నర్సుని పిలిచి ఇంజెక్షన్ వేయించేస్తాను. ఫాస్ట్గా తీసుకెళ్ళండి. సారీరా, మీ డాడీకి చెప్పి వేరే టెడ్డీ కొనిపించుకో. శివా, కాఫీ రెడీ. నా పేరు శివ. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏది నేను మర్చిపోను. ఐ హ్యావ్ ఎ ఫోటోగ్రాఫిక్ మెమరీ. నా బ్రెయిన్కి పదును పెట్టడమే నా హాబీ. నెలకో టాపిక్ తీసుకుని దాన్ని నా బ్రెయిన్లో లాక్ చేసేస్తాను. పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ గ్రీక్ లిటరేచర్ని 3 monthsలో ఫినిష్ చేశాను. గ్రేడ్ 8 లెవెల్ పియానో 2 monthsలో, గ్రాడ్యుయేట్ లెవెల్ ఎంటమాలజీ 1 monthలో. మాంత్రికులు భూతాల్ని ఆవాహన చేసుకున్నట్టు నేను నా మైండ్లో కన్నీ ఎక్కించుకుంటాను. స్టాక్ మార్కెట్ నమ్మి నడు రోడ్డు మీద పడ్డాను. నాకున్న కమిట్మెంట్స్ని ఎలా పూర్తి చేస్తానో నాకే తెలియట్లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఇన్వెస్ట్ చేసి ఈ కంపెనీలో షేర్స్ కొనుక్కోండి. 1 వారంలో అమ్మేయండి, మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. సార్, మీరు చెప్పేది నిజమైతే మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. నాలెడ్జ్ ఈజ్ పవర్ అని అంటుంటారు, కానీ వీళ్ళందరూ ఇలా సంతోషంగా నవ్వుతూ బతికడానికి కారణం ఎక్కడో చూసినట్టుందే. అది రేపు ఫినిష్ చేద్దాం. గతాన్ని మర్చిపోవడమే. సంపాదించడం కోసం జనం రోజంతా కష్టపడుతుంటారు, కానీ నేను వెచ్చించే టైం మాత్రం జస్ట్ 5 minutes. 15 సంవత్సరాల స్టాక్ మార్కెట్ హిస్టరీ అంతా నా ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. సిట్కోలో 5000 షేర్స్ తీసుకో. గెలాక్సీ అనుకోలో 1000 షేర్స్ చాలు. ఓకే. సిట్కో షేర్స్లో నువ్వు జాక్ పాట్ కొట్టినట్టున్నావు. డెఫినెట్గా పెరుగుతుందని తెలిస్తే మొత్తం దీంట్లోనే ఇన్వెస్ట్ చేయొచ్చుగా. అంత డబ్బు అందులో పెట్టి నేనేం చేయాలి? ఏదో సినిమాలో హీరోగా ట్రై చేయి. హీరోయిన్తో కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యి మ్యారేజ్ చేసుకో. పెళ్ళంటే నీకు నచ్చదు కదా. అది కాదు మావా, నాకు కొంచెం ఎక్స్ట్రా కమిషన్ వస్తుంది. అప్పుడు నువ్వు కూడా పెద్ద మనిషి తరహాలో పేదవాళ్ళకి సహాయం చేయొచ్చు కదా. సహాయం చేయాలంటే వాళ్ళు చేసే పని ద్వారా కూడా చేయొచ్చు, లేకపోతే వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పి కూడా హెల్ప్ చేయొచ్చు. ప్రతి ఒక్కడు వాణ్ణి ముంచి వీణి ముంచి అడ్డంగా సంపాదించడం, ఓ చెక్ కొట్టి వాళ్ళ మొహాను కొట్టేయడం. నాకెంత కావాలో అంత సంపాదించుకుని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంత జ్ఞానం ఇచ్చిన దేవుడు నీకు కొంచెం ఆశ ఇవ్వడం మర్చిపోయాడురా. అసలు పెళ్ళంటూ జరిగితే ఆశలన్నీ వాటంతటవే తీరిపోతాయిరా. ఎవరొస్తారో తెలియదు కానీ అమ్మాయిని తలుచుకుంటేనే బాధగా ఉంది. నేనెక్కడికి వెళ్ళిన విషయం వీడితో చెప్పావా? నేనే చెప్పలేదు, నువ్వే భయపడకుండా చెప్పు. నేనెందుకు భయపడాలి? వీడిని కన్నది నేనే కదా. మరైతే చెప్పు. అయ్యో శివ,
ఎందుకో తెలియడం లేదురా, ఈ మధ్య కాళ్ళు బాగా నొప్పి పెడుతున్నాయి. ఏమైందమ్మా, ఇంకోసారి చెప్పు. అదే మోకాళ్ళ నొప్పులు, అస్సలు నిలబడలేకపోతున్నాను. ఆ డాక్టర్ గోపాల్ గారి దగ్గరికి ఒకసారి నన్ను తీసుకెళ్లొచ్చుగా ప్లీజ్. ఎందుకు అబద్ధం చెప్తున్నావమ్మా? నిజం మాట్లాడుతున్నప్పుడు మన కళ్ళల్లో నల్లగుడ్డు లైట్గా రైట్ సైడ్కి మూవ్ అవుతుందమ్మా. ఎందుకంటే మన రైట్ సైడ్ బ్రెయిన్లోనే అన్ని మెమరీస్ ఉంటాయి. ఇప్పుడు నీకు లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో ఏముంటాయి తెలుసా? తెలీదురా. కల్పితాలు, క్రియేటివిటీ, ఎక్కువగా మాట్లాడటం. ఎందుకురా నువ్వు ఇంత జ్ఞానాన్ని పోగేసుకుంటున్నావు? అమ్మని చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు నాతో వస్తున్నావు అంతే. మనస్తత్వ నిపుణులు ఏంటి? నేను పిచ్చోనని డిసైడ్ అయిపోయారా? పిచ్చిగా మాట్లాడకు మావా. రే, నా కోసం ఒక 10 నిమిషాలు స్పెండ్ చేయొచ్చు కదరా ప్లీజ్. 10 నిమిషాలు మాత్రమే, అది నీ కోసం. అది చాలు. హాయ్ శివ, ఐమ్ డాక్టర్ ప్రియా. సో టెల్ మీ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్. డాక్టర్, మన ఇద్దరికి అనవసరంగా టైం వేస్ట్ అనుకుంటా. నా నుంచి ఏదైనా ఆన్సర్ దొరుకుద్దేమోనని 2 నెలలు కష్టపడి సైకాలజీ ఎంఫిల్ వరకు నా అంతటి నేనే చదివాను. కానీ నాకు ఆన్సర్ దొరకలేదు. నాకున్నది ఎటువంటి వ్యాధి కాదు, జస్ట్ ఒక సిమ్టమ్ అని తేల్చేశారు. మీరు దాన్ని చాలా త్వరగా ఫినిష్ చేశారు. నాకది పూర్తి చేయడానికి 3 ఏళ్లు పట్టింది. యు ట్రూలీ ఆర్ గిఫ్టెడ్ శివ. బట్ మీ మనస్తత్వానికి మిగతా వాళ్ళతో మామూలుగా మెలగలుగుతున్నారా? ఎందుకు మెలగాలి? అన్ని రిలేషన్స్ ఏదో ఒక బాధతో కూడుకున్నవే. మొహానికి ప్లాస్టిక్ నవ్వు అంటించుకుని బతికేస్తున్నారు. అలా అయితే లైఫ్ లాంగ్ మీరు ఒంటరిగానే ఉండిపోతారా? పెళ్లి చేసుకుని పెళ్ళాం పిల్లలతో నిజంగా సంతోషంగా ఉన్నవాణ్ణి ఒక్కని చూపించండి నాకు. మీరెక్కడో విన్నది చదివింది కాదు, మీరు స్వయంగా చూసిన వ్యక్తిని తీసుకురండి. అతన్ని నా గురువుగా ఎంచుకొని అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. ఏం జరిగిందో తెలియట్లేదండి. శివ మాత్రమే లోపలికెళ్ళాడు. వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను గోపాల్ గారు. ఏమైందమ్మా? ఆ లేడీ డాక్టర్కి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిందంట. ఆ అమ్మాయి ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి పెళ్లి చేసుకోను అని చెప్పేసిందంట. అసలు ఏం జరిగిందిరా లోపల? నిజం చెప్పాను. ఏరా, నువ్వు పెళ్లి చేసుకోవాలని లోపలికి పంపిస్తే ఆ అమ్మాయి పెళ్లి క్యాన్సిల్ చేసుకునేలా చేసావు. ఉండాల్సిన రా బాబు. నా గమనం వేరులే. అమ్మా, ఏంట్రా? ఏం లేదులే అమ్మా. టెడ్డీ బేరా ఇదేలా ఇక్కడికి వచ్చింది? అమ్మా, One, two, three, four, five. 1, 2, 3, బాత్రూమ్ లోకి వెళ్ళి ఏంటి లెక్క పెడుతున్నాడు మనిషి? 1, 2, 3, 4. 1, 2, 3. ఇతను పెద్ద తింగరోడ్లా ఉన్నాడే. చేయి పొజిషన్ మారిందేంటి?
నా మాటిని పెళ్లి చేసుకునుంటే పొద్దున్నే ఇలా బొమ్మతో ఆడుకునే పరిస్థితి వచ్చుండేది కాదు కదా. ఇది ఇక్కడికెలా వచ్చిందమ్మా? దానంతట అదే నడుచుకుంటూ వచ్చి కూర్చుంది. నన్ను అడుగుతాడేంటో. అసలు ఒప్పుకోను. ఏమైందిరా? ఏమైంది? ఏం లేదమ్మా. భయపడ్డాను కదరా. ఇప్పుడు నాకు అర్థమైంది. నా జీవితంలో జరగకూడని విషయాలన్నీ జరిగిపోతున్నాయి. హలో, చెప్పరా. ఇలా చదువుకుంటూ పోతే నీకేదో ఒక రోజు పిచ్చి పట్టుదని చెప్పావు కదా, అది ఈ రోజు జరిగింది. రే, ఏమంటున్నావురా? వెంటనే బయలుదేరొచ్చి నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళరా. ఎంత సైకాలజీ చదువుకున్నా పిచ్చోడికి పిచ్చోడు వైద్యం చేయడం పిచ్చితనం కదరా. ఏరా, టీవీలో దాసరి గారి సినిమా ఏమైనా వస్తుందా? సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళక అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నా. బొమ్మ మాట్లాడుతున్నట్టు వినపడుతుంది ఏంట్రా దేవుడు. ఏవయ్యా, నేను నిజంగానే నీతో మాట్లాడుతున్నాను. నీకేం పిచ్చి పట్టలేదయ్యా? అయితే బాత్రూంలో మాట్లాడుకోవడం కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఇలా చూడు టెడ్డీ, నీతో మాట్లాడటం మొదలు పెడితే మా వాళ్ళు నాకు మెంటల్ పట్టిందని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. మా ఫ్రెండ్ వచ్చే వరకు ఏం జరిగినా ఇదంతా భ్రమని నేను ఫీల్ అవుతాను. ఏం జరిగినా ఏమైనా నేను మాత్రం రియాక్ట్ అవ్వను. ఇది కూడా భ్రమే అంటావా? అంతా భ్రమే. నొప్పిగా ఉందా? ఇప్పుడైనా నమ్ముతావా? ఏంటయ్య నువ్వు మరీ ఇంత మొద్దోడ్లా ఉన్నావు? స్కూల్లో నన్ను చాలా మంది చాలా పేర్లతో పిలిచారు కానీ ఇలా మొద్దోడని ఎవరు పిలవలేదు. నిన్ను ముద్దునే ముద్దునేగా అంటారు. చెప్తే వినవా? పిచ్చోని చేయడం ట్రై చేస్తున్నావు నువ్వు. నిన్ను బొమ్మతో నేను చంపేస్తాను. నన్ను కొట్టావంటే నిన్ను కరిచేస్తాను. చంపేస్తా. ఏంట్రా టెడ్డీ బేర్ మాట్లాడుతుంది? ఈ టెడ్డీ బేర్ మాటలు నీకు వినపడుతున్నాయా? వినపడుతుంది. ఇదే నేను అప్పటి నుంచి చెప్తున్నాను. ఈయనగారు అస్సలు నమ్మట్లేదు. తమరి పేరేంటి టెడ్డీ? నా పేరు శ్రీ. ఇది చెప్పేదంతా నిజమేనంటావా? ఒకసారి ఆ కళ్ళ మూమెంట్ ని చూడరా. మనం నమ్మలేకపోతున్నా, నమ్మసక్యంగానే ఉంది. పాపం రా, అర్ధాంతరంగా చనిపోవడం వల్ల ఆత్మశాంతి లేక దయ్యం అయిపోయినట్టుంది. నన్ను దయ్యం అంటే నేను ఒప్పుకోను. ట్రైన్లో మిమ్మల్ని చూడగానే మీరు నాకు హెల్ప్ చేస్తారనిపించింది. నా క్లాస్మేట్ రిషి వాళ్ళ ఇంటి అడ్రస్ మీకు చెప్తాను. నన్ను అక్కడికి తీసుకెళ్ళండి చాలు. సీట్ బెల్ట్ ప్లీజ్. రిషి నన్ను ఇలా చూస్తే షాక్ అయిపోతాడు. రిషి నీ బాయ్ ఫ్రెండా? అదంతా నీకెందుకు? సీట్ బెల్ట్ పెట్టుకుంటావు ప్లీజ్. రిషి నా కోసం ఏవైనా చేసే క్లోజ్ క్లోజ్ అంటే బాయ్ ఫ్రెండే. సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పానుగా. కథ బాగానే చెప్పావు. ఏ శ్రీ, మనం దొంగచాటుకు ఎందుకు వెళ్ళాలి? వాళ్ళ అమ్మా నాన్న ఫస్ట్ టైం నన్ను ఇలా చూస్తే బాగుంటుందా? రిషికి నేను చెప్తే అర్థం చేసుకుంటాడు. అదే తన రూమ్ శివ. పేరెంట్స్ ఇంట్లో లేనప్పుడు దాన్ని చాలా అడ్వాంటేజ్ గా తీసుకుంటావు అనుకుంటా. మా నాన్న ఎప్పుడు ఫ్రిడ్జ్ లో స్టాక్ పెట్టుకుంటారు. ఒకటి రెండు మిస్ అయినా ఏం పట్టించుకోరు. సలూన్ చియర్స్ ఇన్ ఇటాలియన్. యు సో లక్కీ. శ్రీ, ఇక్కడ ఎవరు లేరు, మనం వెళ్ళిపోదాం. పద పద. ఏదో శబ్దం వినపడుతుంది. ఖచ్చితంగా రిషి అయి ఉంటాడు. రావద్దని చెప్పాగా. డోంట్ యు హావ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఇన్ యువర్ కాలేజ్? ముంబైలో పెరిగాను కదా, ఇక్కడ కాలేజ్ అమ్మాయిలను చూస్తుంటే పెద్దగా ఏమనిపించట్లేదు. సౌండ్స్ బోరింగ్. మన విషయంలా గొడవలేదులే. మేము అడిగితే బాయ్ ఫ్రెండే లేడని చెప్పావు. ఇప్పుడు ఎందుకు అంత ఉడికిపోతున్నావు? ఒకవేళ బాయ్ బెస్టీ గురించేమో మావా? ఇప్పుడు వాడికి బదులు నిన్ను తలుచుకొని కొట్టుద్ది చూడు. నన్నెందుకు ఇంత మోసం చేశాడు శివ? 2 రోజులుగా నేను కనపడట్లేదు అన్నది మర్చిపోయి తను ఎలా బిహేవ్ చేయగలుగుతున్నాడు? ఇట్స్ ఓకే శ్రీ, కామ్ డౌన్. ఇప్పుడు నీకేం కావాలో నాకు తెలుసు.
ఇప్పుడు నేను తీసుకెళ్లే దగ్గరికి నువ్వురా. శివ వద్దు శివ, దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో. ఇంకెప్పుడు నేను డిస్టర్బ్ చెయ్యను. ఎక్స్క్యూజ్ మీ సార్. శివ నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో శివ. లేదు శ్రీ, నువ్వు ఉండాల్సింది ఇక్కడే. రే పోదాం పదరా. ఏంటది? ఎవరా? నీకేమైనా వినపడిందా? సార్ తాగండి సార్. శ్రీ కాలేజ్ టీచర్ నాకు ఫోన్ చేసి తనని ఏ హాస్పిటల్లో జాయిన్ చేస్తానో చెప్తాన్నారు. కానీ అక్కడి నుంచి ఏ ఫోన్ రాలేదు. నేను ఆ ఏరియాలో ఉన్న అన్ని హాస్పిటల్స్ లోనూ చెక్ చేశాను. శ్రీ అడ్మిట్ అయినట్టు ఏ రికార్డ్స్ లోనూ లేదు. యాక్చువల్లీ ఆ రోజు తనకి పెళ్లి చూపులు పెట్టుకున్నాం. ఫైనల్ ఇయర్ ముగిసేలోపు మ్యారేజ్ ఫిక్స్ చేస్తానని చాలా స్ట్రిక్ట్ గా చెప్పాను. మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాను సార్. పోలీసులు ఆ ఏరియాలో అన్ని హాస్పిటల్స్ లోనూ చెక్ చేసి ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదని చెప్పారు. అప్పటి వరకు మేము నమ్ముతూనే ఉన్నాం. కానీ ఆ మరుసటి రోజు ఒక పార్సిల్లో తన ఐడి, తన డ్రెస్ రక్తపు మరకలతో వచ్చాయి. ఒక కూతుర్ని కాపాడుకోలేని తండ్రి బతుకుండి ఏంటి ఉపయోగం? ఎవరండి వీళ్ళు? వీళ్ళు శ్రీకి తెలిసిన వాళ్ళు. సార్ మీకు పోలీసులో ఎవరైనా తెలుసా? మా అమ్మాయి చనిపోలేదని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. నువ్వు కొంచెం ఆగమ్మా. సార్ ఏం చేస్తున్నారు సార్? మీ అమ్మాయి చనిపోలేదు సార్. ఇప్పటికీ మేము చాలా కృంగిపోతున్నాం. మీరు నమ్మకాన్ని కలగజేసి ఇంకా బాధ పెట్టకండి సార్. లేదు సార్, మీ అమ్మాయి బతికే ఉంది. నాకు కొంచెం టైం ఇవ్వండి. మీ అమ్మాయిని తీసుకొచ్చి మీకు అప్పచెప్తాను. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకురాకపోయి ఉంటే మా నాన్న మాకు దక్కేవారు కాదు. థ్యాంక్ యూ శివ. హోరి వెదవల్లారా? ఏంటో మావా, నువ్వు ఒక్కడివి ఈ లైబ్రరీని చదవడం కోసం వాడుతున్నావు. లోపల ఏం జరుగుతుందో తెలుసా? కోమా స్టేజ్లో లైఫ్కి డెత్కి మధ్య ఉన్న కొన్ని పేషెంట్స్ కారణాల వల్ల వాళ్ళ బాడీలో నుంచి బయటకు వచ్చి వాళ్ళని వాళ్ళు చూసుకోగలుగుతారు. రేర్ కేసెస్లో టెలికెనిసిస్ వల్ల టచ్ చేయకుండానే కొన్ని ఆబ్జెక్ట్స్ని మూవ్ చేయడం జరుగుతుంది. ఏం చెప్తున్నాడు? అర్థం కాలేదు కదా? వాడంతే. వాడు మాట్లాడే దాంట్లో సగం అర్థం కాదు. మరి మిగతాది అస్సలు అర్థం కాదు. శ్రీలోని ఎనర్జీస్ అన్ని ట్రాన్స్ఫర్ అయ్యి ఈ టెడ్డీ బేర్ బొమ్మలోకి వచ్చాయి. అయితే ఫిజికల్గా తన బాడీలో ఉన్న బయాలజికల్ ఫంక్షన్స్ లైక్ బ్రీతింగ్, హార్ట్ బీట్ వల్ల తన బాడీలో ఇంకా ప్రాణం ఉంది. ఇది ఓబీ అని చెప్పబడే ఒక అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్. ఇందులో ఎటువంటి మర్మం లేదని ఈ 2 బుక్స్ చెప్తున్నాయి. మరి మిగతా బుక్స్ అని ఏం చెప్తున్నాయి? నువ్వు చచ్చి దయ్యమై ఈ బొమ్మలో ఉన్నావని చెప్తున్నాయి. కానీ శివ, ఆఖరిగా నన్ను నేను స్ట్రెచ్చర్ మీద చూసినప్పుడు ఊపిరి ఇంకా ఉంది. నేను కూడా నమ్ముతున్నాను శ్రీ. సరే, మొదటి నుంచి వద్దాం. నువ్వు వెళ్ళిన అంబులెన్స్ నెంబర్ ఎంత? అంబులెన్స్ నెంబర్ నోట్ చేయలేదు. నువ్వు అడ్మిట్ అయిన హాస్పిటల్ నేమ్? బోర్డు బ్లూ కలర్ లో ఉంది. అది సరే, డాక్టర్ పేరు కానీ నర్స్ పేరు కానీ ఏమైనా చెప్పగలవా? నర్సు ఒక బండావిడ. అదే ప్రేమికుడు సినిమాలో ప్రభుదేవ్ అని దారుణంగా టార్చర్ పెడుతుంది ఒక పోలీస్ ఆఫీసర్, అలాగే ఉంది. సరే, నీ పేరేంటి? నా పేరు శ్రీవిద్య. హే, ఏంటి చిరాగ్గా ఉందా?
తెలిసి నీ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు కదా? లేరని నువ్వెలా కన్ఫర్మ్ చేస్తావు? నీలాంటి తిక్కల కేసులకంతా గర్ల్ ఫ్రెండ్ ఏంటి, ఒక్క ఫ్రెండ్ కూడా ఉండదు. సీ మై ఫేస్బుక్, నాకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో చూడు. 12 మంది ఫ్రెండ్సే, అందులో 3 గర్ల్స్. ఏదో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చినట్టుందే. ఓ, అమ్మ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించిందా? 13 మంది, అందులో 4 గర్ల్స్. అయ్యో పాపం. శ్రీ విద్యా పురుషోత్తం అని ఒకసారి సర్చ్ చేయి. శ్రీ విద్యా ఏంటిది? 4994 ఫ్రెండ్సా? 5000 లిమిట్, అందుకే 6 అట్టే పెట్టుంచాను. ఓ, ఇంతమంది ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసే క్యాపబిలిటీ హ్యూమన్స్ కే ఉండదు. ఏది మీ ఫ్రెండ్స్ పేర్లన్నీ ఒకసారి చెప్పు చూద్దాం. ఇలాంటి యాటిట్యూడ్ కి నీకు 12 మంది ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో ఆశ్చర్యంగా ఉంది. నీ క్లోజ్ ఫ్రెండ్ రిషి లాంటి ఫ్రెండ్స్ ఉండడం కన్నా నాకున్న 12 మంది ఫ్రెండ్స్ ఎంతో బెటరు. శ్రీ, ఐఎమ్ సారీ. పర్వాలేదు శివ, నువ్వు చెప్పింది నిజమేగా. నీకో నిజం చెప్తాను. 3 నెలలు 6 నెలలు లేకపోతే 1 సంవత్సరంలో నువ్వు వాళ్ళ పేర్లు అడిగితే అన్నీ మర్చిపోతావు. ఒక్కటి కూడా చెప్పలేవు. అదే జీవితం. నేను తప్ప. అయ్యయ్యో, లేసి చూస్తే తిడతాడే. అయ్యయ్యో. అయ్యయ్యో, టవలు. సారీ శివ, తెలియకుండా బై మిస్టేక్ జరిగిపోయింది. బై మిస్టేకా? తెలియకుండా ఇంతలా పాడు చేయడం కుదురుతా? శివ, వస్తున్నా. శివ, ఆ సైకియాట్రిస్ట్ డాక్టర్ నీతో మాట్లాడాలని వచ్చిందిరా. అదే పెళ్లి చేసుకోనని చెప్పింది చూడు ఆ అమ్మాయి. 5 నిమిషాలు నేనే వస్తానని చెప్పు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, ఇది నీ ఇల్లే అనుకో. థ్యాంక్స్ ఆంటీ. తను వచ్చేలే వరకు నోరు మెదపకుండా ఇక్కడే ఉండాలి. ఫ్యామిలీ డాక్టరే సైకియాట్రిస్టా? ఏంటి శివ, మీలో మీరు మాట్లాడుకుంటున్నారా? లేదే. వాట్ ఇస్ దిస్? మీకు ఓసిటీ ఉండడం వల్ల అంతా చాలా నీట్ గా పెట్టుకుంటారనుకున్నాను. రూమ్ ఎందుకు ఇంత మెస్సీగా ఉంది? ఏం లేదు, ఒక ఇమేజ్ రూమ్మేట్ తో ఉంటే ఎలా ఉంటుందా అని చిన్న ఎక్స్పెరిమెంట్ చేశా. ఇంట్రెస్టింగ్. ప్లీజ్ సిట్. డైరెక్ట్ గా విషయానికి వచ్చేస్తున్నాను. యాక్చువల్లీ మీతో మాట్లాడిన తర్వాత నా ఎంగేజ్మెంటే క్యాన్సిల్ అయిపోయేలా చేశాను. తను యూకేలో ఓ డాక్టర్. 2-3 సార్లే ఫోన్లో మాట్లాడుకున్నాం. దట్స్ ఇట్. అయినా ఎందుకో తనతో నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. మీరు మీ మ్యారేజ్ ని ఎలా ఎప్పుడు చేసుకుంటారనేది మీ ఇష్టం. లెట్స్ జస్ట్ బీ టుగెదర్. వాట్ వాస్ దట్? ఏదో వచ్చిన వెనకాల తగిలింది. ఎనీవేస్, లైక్ ఐ వాస్ సేయింగ్, లైఫ్ పార్ట్నర్ అవ్వకపోయినా ఒక మెచ్యూర్ రిలేషన్ లో కలిసి ఉండాలంటే ఐఎమ్ ఓకే విత్ దట్. దానికి వేరే పేరుంది డాక్టర్. డిడ్ యూ హియర్ దట్? ఇక్కడ వేరే ఎవరైనా ఉన్నారా? నేను ఒక్కనే ఉన్నాను. ఆ వాయిస్ ఏమని చెప్పింది? దానికి వేరే పేరుందని చెప్పాను. మీకు వినబడలేదా? అక్కడేమీ లేదు, జస్ట్ మై క్లాత్స్. ఓ మై గాడ్, టెడ్డీ, సో క్యూట్. ఇది మీ చైల్డ్హుడ్ ఫిక్సేషనా? ఇట్స్ రియల్లీ క్యూట్. అయ్యో, చూసుకోండి. సారీ, నాకు ఏమైందో నాకే తెలియట్లేదు. ఐల్ మీట్ యూ లేటర్ అవుట్ సైడ్ ఫర్ కాఫీ. ఓకే? యా, షూర్.
మీ ఐడి కార్డ్ ఇస్తారా కొంచెం ప్లీజ్? నేను మీ ఐడి కార్డ్ మాత్రమే అడిగాను. నేను నిన్ను వదిలేస్తాననుకున్నావే. ఐడి కార్డ్ దొరికింది. లోపల సీసీ కెమెరా ఉంది. కెమెరాలో నేను కనిపిస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? పర్వాలేదు, నువ్వు బొమ్మవే కదా. రేయ్, మిమ్మల్ని లోపలికి ఎవరు పంపించారా? రేయ్, ఇలా రండిరా. రేయ్, కెమెరాలు పగల కొట్టాడు. రేయ్, రండిరా, రండి. కొడుతున్నాడు రా. శ్రీ, నీ ప్లాన్ ఇదేనా? మా నలుగురికి ఫస్ట్ ఎయిడ్, ఇద్దరికి కుట్లు. నువ్వేం చేసినా ఇంత మెస్సీగానే చేస్తావా? నేనేం చేయలేదు. ఆవిడే నన్ను ఫ్యాన్ మీదకి ఎగిరేసింది తెలుసా? ఇక్కడే నన్ను పడుకోబెట్టారు శివ.
నా షోల్డర్ కి ఒక టాటూ కూడా వేశారు. శ్రీ, ఇక్కడ జరిగింది ట్రీట్మెంట్ కాదు. నిన్నెవరో ప్లాన్ ప్రకారమే కిడ్నాప్ చేశారు. నాకు నిజం కాకుండా అబద్ధం చెప్పారో నేను కనిపెట్టేస్తాను. 6వ తేదీన శ్రీవిద్య అనే ఒక అమ్మాయి ఇక్కడ అడ్మిట్ అయింది. తను ఇప్పుడు ప్రాణాలతో ఉందా? ఉంది. థియోపెంటాల్ అనే మందుని యూజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంట్యూస్ కోమా స్టేజ్లో అమ్మాయికి చలనం లేకుండా ఉండేలా ఏమైనా చేశారా? అన్నా, మీరు డాక్టరా? ఈ మందు పేషెంట్ బ్లడ్ స్ట్రీమ్లో ఉన్నంత వరకు పేషెంట్లో చలనం ఉండదు. ప్యారలల్గా గ్లూకోజ్ ఐవీలో మిక్స్ చేసిస్తే కొన్నాళ్ళు కోమా స్టేజ్లో మెయింటైన్ చేయటం కుదురుతుంది. ఎక్కడుంది? అది ఎవరికి తెలీదు. డాక్టర్లకు అబద్ధం చెప్పకూడదు. ఆ రోజు అంబులెన్స్ని నేనే డ్రైవ్ చేశాను. డ్రాపింగ్ పాయింట్ని ఫోన్లో గూగుల్ మ్యాప్లో పంపించారు. సైడ్ మిర్రర్లోంచి హాస్పిటల్ పేరు చూశాను. అక్కడ పీసీటీ అని ఒక ప్రైవేట్ క్లినిక్ ఉంది. నేను అంబులెన్స్ ఆపంగానే లోపల నుంచి ఎవరో వచ్చి అమ్మాయిని స్ట్రక్చర్తో పాటు తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత అమ్మాయికి ఏం జరిగిందో సత్య ప్రమాణకంగా నాకు తెలియదన్నా. లెట్స్ గో. రే, ఏం జరుగుతుంది రేఖ? ఈ బార్కోడ్ నంబర్స్ ఎక్కడ ఏ ప్రాజెక్ట్ ని తెలియజేస్తున్నాయో అర్థం కావట్లేదే. నీకే అర్థం కావట్లేదా? వీటికి రిఫరెన్స్ ఫైల్ లేకుండా వీటిని కనిపెట్టడం చాలా కష్టం అవుతుంది. ఎవరై మీరు? మీకు ఇక్కడే పని? డాక్టర్, నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పండి. ట్యూస్డే నైట్ ఈ అమ్మాయిని హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నారా? లేదు, ఈ అమ్మాయి ఇక్కడ అడ్మిట్ అవ్వలేదు. అవేంటి మా? ఈ 16 డిజిట్ నెంబర్స్లో లాస్ట్ 6 నెంబర్స్ డెఫినెట్గా డేట్ అయి ఉంటుంది. ఈ సీక్వెన్స్లో వచ్చిన లేటెస్ట్ నెంబర్స్తో ఈరోజు డేట్ ఇంక్లూడ్ చేసి చూద్దాం. డెఫినెట్గా ఇది పార్సల్ సర్వీస్ కోడ్ అయి ఉంటుంది. అంబులెన్స్లో శ్రీని డ్రాప్ చేసింది పీసీటీ హాస్పిటల్లో కాదు. సైడ్ మిర్రర్లోంచి హాస్పిటల్ పేరు చూశాను. ఈ అమ్మాయి నేను ఇంతవరకు చూడలేదు. మరైతే డాక్టర్ అబద్ధం చెప్తున్నాడా, అంబులెన్స్ డ్రైవర్ అబద్ధం చెప్తున్నాడా? ఇద్దరు కూడా నిజమే చెప్తున్నారు. ఏంటి, ఇద్దరు నిజమే చెప్తున్నారా? అంబులెన్స్లో శ్రీని డ్రాప్ చేసింది దాని పక్కనున్న పార్సల్ ఆఫీస్లో. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? సూపర్ ఐడియా. ఒక జీపీఎస్ ట్రాకర్ ఆ బాక్స్ లో పెట్టి ఆ పార్సల్ ఎక్కడికి వెళ్తుందో ట్రాక్ చేయబోతున్నామా? ఒకళ్ళొకళ్ళు మొహాలు చూసుకుంటున్నారేంటి? నాకు క్లాస్ట్రోఫోబియా ఉంది. నాకు చీకటి అంటే భయం. నిన్ను చూసి అందరు భయపడుతుంటే నీకు భయమా? మాట్లాడకుండా పడితే. శ్రీ, ఈ ఫోన్తో నాకు ఎప్పుడు టచ్లో ఉండు. వాట్సాప్లో నీ లొకేషన్ నాకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉండు. భయపడకు, నేను ఉన్నానుగా. శ్రీ, ఫోన్లో గేమ్ ఆడదని చెప్పానా? పబ్జీ ఆడితే కొంచెం రిలాక్స్డ్ గా ఉంటుంది అనుకున్నాను. ఆఫ్ చేశానులే. ఆఫ్ చేసింది. శ్రీ, సైలెంట్లో పెట్టి ఆడొద్దు. అందులో ఛార్జింగ్ ఉన్నంత వరకే నువ్వు సేఫ్. ఇప్పుడు నిజంగానే ఆఫ్ చేసేసాను. వదిలే మావా, ఆపకపోతే ఏం జరుగుతుందో తనకు తెలుసులే. అన్నా, అడ్రస్ లేకుండా పార్సల్ వచ్చిందన్నా. ఈ బార్కోడ్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి భయ్యా. ఇందులో లాస్ట్ వీక్ వెళ్లాల్సిన బాక్స్ అని రాసింది. ఇప్పుడు తీసుకొచ్చారేంటి? సీరియల్ నెంబర్లో డేట్ కరెక్ట్ గానే ఉందన్నా, కానీ ఈ రోజు 2 లోడ్స్ కి బిల్లింగ్ వచ్చింది. ఎక్స్ట్రా లోడ్ అని ఓ బిల్ రాసే ఈ రోజే పంపించేద్దాం. ఏంటి సార్ మీరు ఎంత లేట్ గా తీసుకొచ్చారు? ఇంకో గంట గనక లేట్ అయ్యి ఉంటే అంతే. ఇంకో వారం రోజులు ఇక్కడ పెట్టుకోవడం కుదురుతుందా? లోపల పెట్టు.
నేను ఎక్కడున్నానో తెలియట్లేదు, అంతా చీకటిగా ఉంది. భయపడకు శ్రీ, నేను నిన్ను ఫాలో చేస్తూనే ఉన్నాను. లేదు శివ, నన్ను వచ్చి తీసుకెళ్ళిపో, మనం తిరిగి రేపు వద్దాం ప్లీజ్. ఒక్క నిమిషం నువ్వు మాట్లాడుకుని ఉంటావా? ఏమైంది శివ? శివ శివ శ్రీ, శ్రీ వినపడుతుందా? శ్రీ వినపడుతుందా నీకు? ఎవడరా నువ్వు? ఇక్కడికి ఎవడు రాకూడదు. ఆగో, చెప్పేది నీకే. శ్రీ, శివ, నాకిప్పుడే సిగ్నల్ దొరికింది. శ్రీ, నీ లొకేషన్ పంపించు. ఏంటి శివ కంగారు పడుతున్నా? తొందరగా పంపించు. ఎక్కడున్నారా? అందరూ తొందరగా రండి. శ్రీ, 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 శ్రీ వినపడుతుందా?
షిప్ని ఎలాగైనా కొంచెం ఆపండి సార్. సీలోకి వెళ్ళాక ఆపలేమండి. ఆ షిప్ ఎక్కడికి వెళ్తుంది? ఆ షిప్లో ఉన్న కంటైనర్స్ 10-12 దేశాలకు వెళ్తాయి. 2 వారాల్లో సగం ప్రపంచం చుట్టూ. నా అకౌంట్ ఎంత డబ్బు ఉంది? 8,23,000 ఉన్నాయి మావా. మొత్తం డబ్బు పెట్టి ఆక్వా షర్ట్స్ కొని. మొత్తం డబ్బంతా పెట్టేయాలా? ఇప్పుడిప్పుడే నా రూట్లోకి వస్తున్నావు మావా. మొత్తం డబ్బుతో డ్రీమ్ 11 టీమ్ కొనేస్తా మావా. 2 రోజుల్లోనే 35 లక్షలు అయిపోయిందిరా. 35 లక్షలు రా. ఇలాగే ఉండు మావా, మధ్యలో మార్కు ఓకేనా? సరే నెక్స్ట్ టైం మావా. ఇప్పుడు కాదు, చెప్తాను. ఈ షిప్ కార్గో ట్రాన్స్పోర్ట్ కోసం 3 దేశాల పోర్టు లాగుతుంది. అక్కడ నుండి కనెక్టింగ్ ట్రైన్స్ అండ్ ఫ్లైట్స్ లో ఇంకా 7 దేశాలకు వెళ్తుంది. మన సిటీలో ఎవడైనా తప్పిపోతేనే వెతకడం ఎంతో కష్టం. నువ్వేంట్రా వరల్డ్ మ్యాప్ లో రూట్ వేస్తున్నావు? ఈ 10 దేశాలకి వీసా అప్లై చేయడంతో పాటు ఓపెన్ ఫ్లైట్ టికెట్ తీసుకో. క్యాష్ ఈ 2 వారాల్లో తీసుకున్న షేర్స్ మొత్తం అమ్మే. ఇందుకోసం ఇంత తొందరగా సంపాదించావా? నేను 15-20 గంటలు ట్రావెల్ చేసినట్టున్నాను. ఏంటి ఫోన్లో సిగ్నలే లేదు? కేరళ కర్ణాటక లాంటి పక్క స్టేట్కి తీసుకొచ్చి పడేశారా? ఇలా దేశం కానీ దేశానికి పార్సల్ చేసేసావేంటి శివ?
ఇండియన్ ఎంబసీలో వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ శివ, నేను ఖాళీగా ఉన్నాను. ఓ సూపర్. వెకేషనా? లేదు, ఒక ఫ్రెండ్కి హెల్ప్ చేయడానికి. ఓ ఆ ఫోటోలో ఉన్న కెఫే ఇదే. సో ఇప్పుడు టెడ్డీ బేర్ బొమ్మ తనకు తనగా నడుచుకుంటూ వచ్చి మనతో మాట్లాడుతుంది అనమాట. ఏంటి జీవా, నాకంటే ఎవరు దొరకలేదా నీకు? మరీ అంత పిచ్చోనైతే మాత్రం నేను కాదు. మీరు వెళ్ళండి సార్, నేను కాసేపు ఇక్కడ వెయిట్ చేసి ఏదైనా హోటల్లో స్టే చేస్తాను. ఎందుకు హోటల్? నా ఫ్లాట్ ఉంది కదా. చూడాలా మున్సిపాలిటీ లారీ? సారీ శ్రీ, నేను చేసిన మిస్టేక్ వల్ల నీకు చాలా ఇబ్బంది కలిగింది. లేదు శివ, నా కోసం నువ్వు తప్ప ఇంత దూరం ఎవరూ రారు. యువర్ ఎ ట్రూ ఫ్రెండ్. నేను చెప్పాను కదా, తనే శ్రీ. హాయ్. హలో డాక్టర్, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. కంగారు పడకండి, అన్నిటికీ ఒక మందు ఉంటుంది. నువ్వు అన్నట్టు ఒక పెద్ద కిడ్నాపర్ నెట్వర్క్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే ఎంబసీ ద్వారా అజర్బైజాన్ ప్రెసిడెంట్ కి రిపోర్ట్ పంపించొచ్చు. శివ, వ్యాన్ నెంబర్ ప్లేట్ కూడా కనిపించేటట్టు ఫోటో తీశాను. దట్స్ వెరీ గుడ్ థింకింగ్ శ్రీ. ఆ టాటూ చూసారా? ఈ టాటూ ఈ లోకల్ క్రిమినల్స్ గ్యాంగ్ వాళ్ళది. అజర్బైజాన్ లో జరిగిన ప్రతి క్రైమ్ కి వీళ్ళతో లింక్ ఉంటుంది. వాళ్ళది డేంజరస్ ఏరియా. What you want? Guns, girls, drugs? Girl, Indian girl. Пошли. Choose any girl you want. I want this girl. What's the difference between this girl and that girl? శివ, వాడి చేతి మీద చూడు. Have you seen this girl? Помогите! దెబ్బ.
మాత్రం భయం ఉండాలి. How do you know this girl? Okay, easy. This girl came in 3 weeks ago. I just transferred them onto Ivan. That is my only job. I don't know anything else. Someone must have given money for this job. Who paid you? Hey John, give me my regular vodka. Sure, sir. Hi. There you go, sir. ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నావు? ఇండియాలో అమ్మాయిలు కిడ్నాప్ చేసి ఏం చేస్తున్నావు? ఏంటి, అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నానా? అటువంటి చీప్ బిజినెస్ చేసే అలవాటు నాకు లేదు. అయినా నువ్వు ఇంతవరకు తెలుసుకోవడమే తప్పు. చెప్పరా, కిడ్నాప్ చేసిన అమ్మాయిలు ఏం చేస్తున్నావు? చచ్చినా సరే చెప్పను. ఈ గాయంలోని చాలా ముఖ్యమైన ఓపెనర్ నీ బ్రెయిన్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ పెన్ డ్రైవ్. ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా నేను డౌన్లోడ్ చేసుకోగలను. చెప్తాను. ఇండియా నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేది అమ్మాయిలు కాదు, లైవ్ ఆర్గాన్స్. ప్రాణంతో ఉన్న బాడీలో నుంచి తీసే లివర్, కిడ్నీ, హార్ట్కి ఇక్కడ చాలా డిమాండ్ ఉంది. ఈ ఆపరేషన్లని చేస్తుంది ఎవరు? ఈ ఆపరేషన్కి బాస్ ఎవరైనది ఎవరికి తెలీదు. నాకు వచ్చే డబ్బంతా బిట్ కాయిన్స్ లోనే వస్తుంది. నాకు తెలిసి నువ్వు వెతుకుతున్న అమ్మాయి ఈ పాటికి చచ్చిపోయి ఉండొచ్చు. తనని ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్కి యూజ్ చేసి బాడీని డిస్పోజ్ చేసేసి ఉంటారు. శ్రీ, నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అయిన వెంటనే ఎంతసేపట్లో బ్లడ్ తీసుకున్నారు? వెళ్ళిన వెంటనే 5 నిమిషాలకే మొదలెట్టేశారు. అప్పుడు ఎల్బా జరగడానికి అవకాశం లేదు. నీ బ్లడ్ గ్రూప్ AB నెగటివ్. నీ కాలేజ్ ID కార్డులో చూసుంటారు. లక్షల్లో ఒకరికి ఇలాంటి బ్లడ్ గ్రూప్ ఉంటుంది. అంత తొందరగా హాస్పిటల్ వాళ్ళకి బ్లడ్ బ్యాంక్ నుంచి ఆ బ్లడ్ దొరకదు. నీ బ్లడ్ గ్రూప్లో ఉన్న ఇక్కడ ఎవరో పెద్దవాళ్ళకి నీ కిడ్నీయో లివరో అవసరం వచ్చింది. అందుకే నేను ప్లాన్ చేసి కిడ్నాప్ చేసుంటారు. నాకు నువ్వు చెప్పేది అర్థం కావట్లేదు శివా. కోమా స్టేజ్లో ఉన్న ఒక పేషెంట్ యొక్క ఆర్గన్స్ ప్రపంచంలో ఉన్న ఏ దేశానికైనా ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపి ఎన్నాళ్ళైనా అలాగే ఉంచొచ్చు. అదే వాళ్ళ బిజినెస్. ఈ 25 లక్షల స్విస్ వాచ్ చూపించే అదే టైం
100 రూపాయలకి ప్లాట్ఫామ్ మీద దొరికే వాచ్ కూడా చూపిస్తుంది. అయినా ఇదే ఎందుకు కొంటారు తెలుసా? దిస్ ఈజ్ ఎ రిమైండర్. ఇందులో ఉన్న 600 చిన్న చిన్న మెకానికల్ పార్ట్స్ ఒకటిగా సింక్రనైజ్డ్ అయి వర్క్ అయినప్పుడే కరెక్ట్ టైం చూపిస్తుంది. అటువంటిదే మనం చేస్తున్న బిజినెస్. ఆ జిఎంసి హాస్పిటల్తో మన టైఅప్ క్యాన్సిల్ చేసేసుకుందాం. సార్ అసలు వాళ్ళకి మనకి డైరెక్ట్ కాంటాక్టే లేదు. మోరోవర్ ఒక సీసీ కెమెరా పగిలినందుకు లోపలికొచ్చి ముఖం కవర్ చేసి ఒకడు కెమెరాస్ పగల కొట్టాడు. క్యాన్సిల్ చేశాడు. సార్ క్యాన్సిల్ అంటే? క్యాన్సిల్ అంటే వాళ్ళ టీంలో డాక్టర్స్, నర్సెస్, కంపౌండర్స్, అంబులెన్స్ డ్రైవర్స్ ఎవరూ ఉండకూడదు. ఓకే సార్. అలాగే వరద బాధితులకు మన కంపెనీ తరఫున 2 కోట్లు డొనేట్ చేయి. ఓకే సార్, పంపించమని చెప్తాను సార్. నేను మొదట చెప్పిన దానికి సైలెంట్గా నిలబడి రెండోసారి చెప్పిన దానికి తలూపుతున్నవే. నీ టాలెంట్ చూపిస్తావా? అలాంటిదేం లేదు సార్. నీ నెల జీతం అందులో కలిపి వరద బాధితులకు పంపిద్దామా? సార్ అలా చేయకండి సార్. ఈ నెల చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి సార్. మీ అందరికీ ఏదైనా కూడా వసీలో వచ్చేయాలి. నాకంటే మోసగాళ్ళ ఉన్నావు. వెళ్ళి 2 పనులు ఒకేసారి చేయి. సరే సార్. ఇక్కడ వరకే మా వాడొస్తారు. ఇక్కడి నుంచి ఏం జరుగుతుందనేది మాకే తెలియదు. శ్రీ, శివ భయపడకు శ్రీ. ఆ అంబులెన్స్ ఎక్కడికి వెళ్తుందో చూసి చెప్పు. నువ్వు నాకు గుర్తు చేయనక్కర్లేదు. లాస్ట్ టైం నేను పార్సల్ చేసినప్పుడు ఇదేగా చెప్పా. Давай, заезжай. దగ్గర 100 మంది దాక్కున్నారు శివ. ఏమంటున్నావు శ్రీ? శివ, నన్ను కూడా ఇక్కడే పెట్టారు. ఊపిరాడుతుందో చూడు. ఊపిరాడుతోంది శివ. మనకు కావాల్సిన ఇండియన్ విట్నెస్ కి విక్టిమ్ దొరికింది. తనని పెట్టుకుని రిపోర్ట్ సబ్మిట్ చేస్తే పోలీస్ యాక్షన్ కి కావాల్సిన అప్రూవల్ ఈజీగా తీసుకోవచ్చు. ఒక్క నిమిషం లోపలికి రండి. ఇక్కడ చూడు శివ. షట్. ఆపరేషన్ చేసి కిడ్నీ తీసేసి స్టిచెస్ వేశారు. స్పృహలోకి వస్తుంది. మీరంతా ఎవరు? భయపడకండి, మీరు సేఫ్ ప్లేస్లోనే ఉన్నారు. ఎంబసీతో మాట్లాడి మిమ్మల్ని ఇండియాకి పంపించే ప్రయత్నం చేశాను.
నేను ఎక్కడున్నాను? ఈ ఇల్లు ఎవరిది? అజర్బైజాన్లో ఇంకా మనకి ఎన్ని అసెట్స్ ఉన్నాయి? సార్ మనకి మొత్తం 78 మంది పేషెంట్స్ ఉన్నారు సార్. ట్రాన్స్పోర్ట్లో ఒక అమ్మాయి చనిపోయిందని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ సర్వీస్ హరీష్ గడి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయి. క్యాన్సిల్ చేసేద్దాం సార్, చేసేస్తాను సార్. చూడండి శివ, ఒక ఇండియన్ సిటిజన్ని కాపాడి నా దగ్గరికి తీసుకొచ్చినందుకు ఇండియన్ ఎంబాసీ తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది ఎలా జరిగింది అని నాకు కథ చెప్పారు కదా, దయచేసి అది మాత్రం ఎవరికి చెప్పొద్దు. సార్ తను చెప్పింది ఒక్క నిమిషం సార్, నేనేం మీకు చెప్పను, మీరే చూడండి. వద్దు వద్దు వద్దని చెప్పబోయా కార్తీక్. నిమిషం. హలో సార్, నైస్ టు మీట్ యూ. మాట్లాడుతుంది సార్, పాటలు కూడా పాడుతుంది. శ్రీ, ఒక పాట పాడు. వద్దు ఆపమను. అయ్యో, ఈ టెడ్డీ బేర్ ని రిపోర్ట్ లో మెన్షన్ చేయడం కుదరదయ్యా. అయ్యో, ఆపమని చెప్పండి అయ్యా. స్టాప్ ఇట్. ఐ వాంట్ ప్రూఫ్ ఆఫ్ క్రైమ్. Members' names verified by the police or Interpol. Take him to Sarah. She will advise you on the legal side. I'm Sarah. ఇక్కడున్న లోకల్ గవర్నమెంట్లో అన్ని కమ్యూనికేషన్స్కి లైసెన్స్ ఆఫీసర్ నేను. ఇతను డాక్టర్ శామ్. అజర్బైజాన్లో బిగ్గెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్కి చీఫ్ నెఫ్రాలజిస్ట్. మనకి ఎటువంటి రిపోర్ట్స్ కావాలన్నా కూడా అతను మనకు అందజేస్తారు. Mr. Shiva from India, I need your credit card. Okay. Which room do you want? Budget or single room? ప్రైవేట్ ఓన్లీ. Please take Mr. Shiva to his room. అంబాసిడర్కి మనం ఇచ్చే రిపోర్ట్లో మీరు అడ్మిట్ అయిన దగ్గర నుంచి ఒక్కో నర్స్, డాక్టర్స్ మీకు ఇచ్చిన మెడిసిన్స్ అన్ని రికార్డ్స్ అడుగుతారు. మరి ఆ రికార్డ్స్ అన్ని లేనప్పుడు ఎలా కుదురుతుంది? మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని గుర్తుపెట్టుకుని రిపోర్ట్ ఇవ్వడం నా వల్ల అవుతుంది. మీరు అనుకున్నట్టు కాదు, స్పెల్లింగ్, నంబర్ ప్రతి ఒక్కటి మ్యాచ్ అవ్వాలి. నా వల్ల అవుతుంది. Relax, Amma. I am Varadarajan, your doctor. Just breathe into this and you will be all right. Good morning, sir. You will feel little dizzy. Thank you. నా వల్ల నువ్వు చాలా కష్టాలు పడుతున్నావు. ఐఎమ్ సారీ శివ. శివ, నువ్వు తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ మెడిసిన్ తీసుకుంటున్నా. ఐ జస్ట్ హోప్ యూ ఫైండ్ ద కల్ఫర్ట్ యూ లుకింగ్ ఫర్. గుడ్ లక్. టేక్ కేర్. శివ, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి విషయం చెప్పు. నాకు నువ్వంటే చాలా ఇష్టం శివ. నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం శ్రీ. లేదు, నేనేం చెప్పాలనుకున్నానంటే, శివ, మీకు గుడ్ న్యూస్. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న ఒక డోనర్ మీకు కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సర్జరీ ఎప్పుడు చేయొచ్చు? మీరు ఓకే అంటే ఈ రోజే నిజామీ హాస్పిటల్కి షిఫ్ట్ చేసేస్తాం. కానీ ఒక విషయం, డోనర్ లీగల్ కాదు.
అందువల్ల మీరు డోనర్ ఫ్యామిలీకి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇచ్చేద్దాం. Dr. Rans, how are you doing today? I'm doing good, doctor. When is the surgery? Don't need to be in a hurry. కొద్ది కొద్దిగా నీ బాడీ మీద ఉన్న నీ కంట్రోల్ పోతుంది. మా అంబులెన్స్ సర్వీస్లో ఒక అమ్మాయి మిస్ అయిందని తెలిసి వెంటనే దాన్ని నేను ఫాలో చేశాను. 13 మినిట్స్లో నా మనుషులు నీ ఫోటో నాకు ఫార్వర్డ్ చేశారు. ఆ జిఎంసీ హాస్పిటల్లో కెమెరాలు పగలకొట్టింది నువ్వే అని నాకు తెలిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని డాక్యుమెంట్స్ తయారు చేయడానికి ఒక ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్ పనిచేస్తుంది. ఇంకో 2 నిమిషాల్లో ఆ బ్రెయిన్ నా అధీనంలోకి వస్తుంది. ఇంకో 2 నిమిషాల్లో మేము నిన్ను ఫినిష్ చేస్తాం. Мы заходим в больницу. Все будьте готовы. Ждите моей команды. Сара, мы не нашли Шива в больнице. శివ హాస్పిటల్లో లేడంట. అప్పుడు శివన్ ఎక్కడ తీసుకుపోయి ఉంటారు? నువ్వు చెప్పిన 2 నిమిషాలు అయిపోయాయి. ఓ, ఒకవేళ నేను నీకు ఫీడ్ చేసిన హాస్పిటల్ పేరు నమ్మి పోలీసులు ఈ పాటికి నిజామీ హాస్పిటల్కి వెళ్ళుంటారు. అక్కడికి వెళ్ళాక ఏ ఎవిడెన్స్ దొరక్క కేసే క్లోజ్ చేసేస్తారు. నువ్వు నాకు ఫ్రీగా దొరికిన ఇంకో క్యాసెట్. యాక్చువల్లీ అపాయింట్మెంట్ ఎప్పుడు తీసుకున్నావు సారా? ఐ నీడ్ టు మీట్ హిస్ ఎక్సలెన్సీ. సార్ ఇప్పుడు ఇక్కడ లేరు. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ఎమర్జెన్సీ ఐ కెన్ కనెక్ట్ హిమ్ బై వీడియో కాన్ఫరెన్స్ కాల్. ఎస్ ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్ యువర్ ఎక్సలెన్సీ. రిపోర్ట్లో మేం మెన్షన్ చేసిన ఆ హాస్పిటల్లో ఆ సర్జరీ జరగలేదు. ఏం మాట్లాడుతున్నావు సారా? నీ మీద ఎంతో నమ్మకంతో రిస్క్ చేసి నేను ఆ రిపోర్ట్ మీద సైన్ చేశాను. నో యువర్ ఎక్సలెన్సీ, శివాని వేరే ఎక్కడికో తీసుకుని వెళ్ళిపారు. వి నీడ్ కోఆపరేషన్ ఫ్రమ్ ద పోలీస్ అగైన్. మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అది థ్యాంక్ యూ స్టీవ్. సార్ నౌ క్లీన్ అప్ దిస్ మెస్. షూర్ సార్. సారా ఇక్కడికి వచ్చినట్టు ఎవరికి తెలియకూడదు.
యువర్ ఎక్సలెన్సీ వి ట్రై టు స్టాప్ హిమ్. యువర్ ఎక్సలెన్సీ సారీ డిస్టర్బ్ యూ. ఇది ఎమర్జెన్సీ, మీతో సపరేట్గా మాట్లాడాలి. చెప్పండి కార్తీక్. సార్, సారా ఏదో ప్రాబ్లంలో ఇరుక్కున్నట్టుంది. తన ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు. నాకేం అర్థం కావట్లేదు. నా ఫ్రెండ్ శివ లొకేషన్ పోలీస్కి. ఏంటి మధ్యలో ఆపేశారు? సార్, సారా మీ దగ్గరికి వెళ్తున్నానని చెప్పింది. అవునా? నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోలేదు, ఇంటికి రాలేదు. వెళ్ళు త్వరగా. Хорош. Парковка там. దూకేటప్పుడు శబ్దం రాకుండా చూసుకో ఈశ్వరా. శివ లే శివ 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 ప్లీజ్ శివ శివ లే శివ నా మాటలు వినపడుతున్నాయా? ఎవరైనా వచ్చేస్తారు. శివ ప్లీజ్ లే శివ. Hey!
వచ్చేసారు శివ, మనం దొరికిపోతాం. శివ, ఆ రూమ్ లో గన్స్ ఉన్నాయి. నిజంగా చూసావా? నేను చూసాను శివ, ఆ రూమ్ లో చాలా గన్స్ ఉన్నాయి. గన్స్ అన్ని డిస్పాండిల్ చేసి ఉన్నాయి. అయ్యయ్యో, మనం అయిపోయాం. ఇప్పుడు ఎలా? శ్రీ ఎక్స్ట్రా చెక్కు, వెనకాల కూర్చో. They bricked warehouse down highway Tollo as 85 Indian citizens kidnapped there illegally. We want to seize the place immediately. శివ, పోలీసులు 10 నిమిషాలు అక్కడికి వెళ్ళిపోతారు. ఇదే ఫుల్ అజర్బైజాన్ పోలీస్ కంట్రోల్ రూమ్. నువ్వు చెప్పినట్టుగా 30 లొకేషన్లో ఉన్న అన్ని హాస్పిటల్కి మార్కులేసి ఉంచాం. ఇన్ని హాస్పిటల్లో దాన్ని ఎలా కనిపెడతావు శివ? డెఫినెట్గా ఈ హాస్పిటల్ సిటీలో లేదు. సిటీ సెంటర్లో ఉన్న హాస్పిటల్ మార్క్స్ అన్ని తీసేయమని చెప్పు. Can you please remove the hospitals in city center? Okay, sir. రిపబ్లిక్ హాస్పిటల్ నుంచి నన్ను అంబులెన్స్లో తీసుకెళ్ళింది. ఈవినింగ్ టైం ఏదో ఒక లాంగ్ రోడ్లో స్ట్రైట్గా ట్రావెల్ చేసినట్టు అనిపించింది. నా లెఫ్ట్ సైడ్ విండోలో నుంచి సన్లైట్ లోపలికి వచ్చింది. అంటే నేను ట్రావెల్ చేసిన డైరెక్షన్ సౌత్, వెస్ట్, నార్త్, ఈస్ట్లో ఉన్న హాస్పిటల్ మార్క్స్ అన్ని తీసేయమని చెప్పు. 2 మిగిలాయి, కానీ ఇందులో ఆ 2 హాస్పిటల్కి ఎంట్రన్స్ రోడ్స్ని జూమ్ చేసి చూపించమను. ఎస్, ఇదే హాస్పిటల్. సూపర్ శివ. థ్యాంక్స్. శ్రీ, వెళ్దాం రా. ఇండియన్ పోలీస్. బీ కేర్ఫుల్ శివ. అంబాసిడర్ ఇందులో ఇన్వాల్వ్ అయిన విషయాన్ని ఎంబసీలో కంప్లైంట్ చేసి వస్తాను. ఓకే.
షూట్ షూట్ హిమ్ శ్రీ Shri, are you okay? శివ నాకేదో అవుతుంది, కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది. శ్రీ 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 గెట్ అప్. ఏమైంది శ్రీ? చాలా భయంగా ఉంది శివ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఐ లవ్ యూ శివ. I love you too, Sri. సార్ శివ వచ్చాడు సార్. శివ Where's the transplant surgery happening? I don't know, this is a big hospital. Excuse me, where's the transplant surgery happening? 6th ఫ్లోర్లో ఇప్పుడు సర్జరీ జరుగుతుంది. ఆపరేషన్ వెంటనే ఆపేయాలి. ఆ డోనర్ని కిడ్నాప్ చేశారు. షిట్, మీరెళ్ళి సర్జరీ ఆప్ చేయండి, నేను పోలీసులు పిలుస్తాను. షిట్, అబద్ధం చెప్పాడు. మీరు వెంటనే వెళ్ళి సర్జరీ ఆపండి, నేను పోలీసులు పిలుస్తాను. వీడెందుకు పోలీసులు పిలుస్తారని అబద్ధం చెప్పాడు. Что? Stop it! This is an illegal operation. What? Stitch her up and get her out. Dr. Bharatarajan, who is the mastermind behind these medical crimes, is still missing. అన్ని ఛానల్స్లోనూ ఇదే న్యూస్ రన్ అవుతుంది. అంబాసిడర్ ఇన్వాల్వ్ అయ్యాడని తెలిసి అందరూ షాక్ లో ఉన్నారు. దీనికి సంబంధించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. మెయిన్ అక్యూజ్డ్ ఆ వరదరాజులు ఎలా తప్పించుకున్నాడు?
Mr. Karthik? శివ, శ్రీ స్పృహలోకి వచ్చింది. మన ఎంబసీ స్టాఫ్ తనని ఇండియాకి పంపించడానికి పేపర్స్ రెడీ చేస్తున్నారంట. నీకు కూడా అదే ఫ్లైట్లో టికెట్ బుక్ చేయమన్నాను. శ్రీని ఫస్ట్ టైం చూస్తున్నావు కదా? మిమ్మల్ని డైలీ ఫాలో అయ్యి ఫొటోస్ తీయడం ఒక అబ్సెషన్ లా అయిపోయింది. నేను ఎందుకు ఇలా అయిపోయానో నాకే తెలియడం లేదు. నాకు తెలుసు. Deep sleep and coma have now been found to have the same brain waves in tested patients. There have been cases where coma patients have been నేను ఎన్ని బుక్కులు చదివినా దొరకని ఆన్సర్ నాకు శ్రీ దగ్గర దొరికింది. నేను జీవితంలో ఏది మర్చిపోను, కానీ శ్రీ నా పక్కనుంటే